అన్నమయ్య జిల్లా రాజంపేట వీఆర్ఏల సమస్యల పరిష్కారం కోసం సిఐటియు ఆధ్వర్యంలో బుధవారం రాజంపేట సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. 8 మండలాలకు చెందిన గ్రామ రెవెన్యూ సహాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఏడాది కాలంగా వీఆర్ఏల సమస్యలను పట్టించుకోలేదని విమర్శించారు. జీతాలు పెంచని ప్రభుత్వం తెలంగాణ మాదిరిగా పే స్కేల్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. చదువుకున్న వీఆర్ఏలకు ప్రమోషన్లు లేకపోవడం దురదృష్టకరమన్నారు. వీఆర్ఏలకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని, నామినీలకు రెగ్యులర్ ఉద్యోగులుగా గుర్తించాలన్నారు. అలాగే అటెండర్, నైట్ వాచ్మెన్, డ్రైవర్లకు 70% ప్రమోషన్ అవకాశం కల్పించాలన్నారు. సిఐటియు ఉపాధ్యక్షుడు రవికుమార్ మాట్లాడుతూ 10,500తో వెట్టి చాకరీ చేస్తున్నారంటూ విమర్శించారు. ప్రభుత్వం కార్మిక వ్యతిరేకంగా పని గంటలు పెంచుతోందని తెలిపారు. జూలై 9న సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఏ డివిజన్ అధ్యక్షుడు మధు, కార్యదర్శి సుధాకర్, ఇతర మండలాల వీఆర్ఏలు పాల్గొన్నారు. సమస్యలపై ఏవో సూపరింటెండెంట్ శ్రీధర్ కు వినతి పత్రం అందజేశారు. మదనపల్లిలో ఇచ్చారు 20 పోస్టులు. అదేవిధంగా ఇక్కడ ఈ ప్రాంతంలో కూడా కొన్ని కుటుంబాలు బాగుపడతాయి, వాళ్ళకి ఇవ్వండి అని చెప్పిన ప్రమోషన్లు ఇవ్వాలి చెప్పి అడుగుతుంటే ఇంతవరకు ఏం చేస్తారో సబ్ కలెక్టర్ గారు చెప్పాలి. ఏమాత్రం ప్రయత్నం చేస్తారో చెప్పాలి. లేకపోతే మేము మీ విధులు పనిచేయం, బంధిస్తాం. ఈరోజు గ్రామాల్లో పనులు వసూలు చేయాలన్నా, గ్రామంలో చచ్చిపోయినా, బతికినా, భూమి కబ్జాకైనా, ఏ గొడవ జరిగినా ప్రతి ఒక్కదానికి రెస్పాన్సిబుల్గా ఉంటాం. కానీ మళ్ళా ఆఫీసులో పనిచేస్తున్నారు. ఏమన్నా అదనంగా డబ్బులు ఇస్తున్నారా? కూడా కనీసం పెట్రోల్ అలవెన్స్ కూడా ఇవ్వడం లేదు. సైకిల్ అలవెన్స్ అన్న 10 రూపాయలు ఉండేది. కాబట్టి ఇవన్నీ కూడా రద్దు చేస్తారు. మనకి ఇంటి స్థలం ఇవ్వాలంటే మన ఇంటి స్థలం కూడా లేనటువంటి పరిస్థితి. భూమి ఇవ్వాలంటే 5 ఎకరాల భూమి మెట్టుంది, బాగానే 2.5 ఎకరాలు ఇవ్వాలంటుంటే ఒక ఎకరా కూడా మన అసెంబ్లీలో పెట్టరు. కానీ వాళ్ళ అధికార పార్టీ వాళ్ళ మనసులో పెట్టుకుంటారా? భూములలో 1000 ఎకరాలని కబ్జా అవుతాయా? భూమి మన కుటుంబానికి ఇస్తే మనం కాళ్ళ మీద మనం నిలబడతాం కదా. మనం ఈ వేతనంతో పని చేసుకుంటూ, మనం ఆ పని చేసుకుంటూ ఈ పని కూడా చేసుకుంటాం కదా. కాబట్టి రెవెన్యూ సమస్యలు మనకి జీవం ఉంది, పోరాటం చేసి సాధించింది. ఇంటి స్థలం ఇవ్వాలా, పట్టా గృహం కట్టేయాలా, భూమి ఇవ్వాలని చెప్పండి. ఎందుకు అమలు చేయవు? ఈ రోజు మనకి ఇచ్చేది 12,000 రూపాయలు దాటితేనే సంక్షేమ పథకాలను వర్తించమని చెప్తే ఈ రోజు మన సంక్షేమ పథకం లేదు. ఈ రోజు అంతమంది అమ్మఒడి లేదు. అమ్మఒడిని ఇప్పుడు పేరు మార్చినారు, తల్లికి వందనం అన్నారు. ఆ తల్లికి వందనం, మన వందనం రావడం లేదు. మన వాళ్ళకి, మన పిల్లలకి ఈ జీతంతో ఎట్లా బతకాలి? ఒక జబ్బు చేస్తే ఈ డబ్బులో అప్పులు చేసుకుని బతకాల్సిన పరిస్థితి. జబ్బు వస్తే మనకు వైద్యం లేదు, ఆరోగ్యశ్రీలు పట్టేయడం లేదు, ఆపరేషన్ చేయడం లేదు, నాశనక వైద్యం చేస్తున్నారు. కార్పొరేట్ హాస్పిటల్